దళిత భూముల దగ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ అంటే దళితులకు శాపంగా మారిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తా ఉన్నాయి. ఎక్కడ చూసినా దళిత భూములను మాయం చేయడం, దళితులను సర్వగోస పెట్టుకోవడం. తీరా చూస్తే నిజంగా దళితుల భూములు దళితులకు చెందుతున్నాయా, అసైన్ భూములు దళితులకు చెందుతున్నాయా అంటే ఏ కోశాన కూడా, ఏ కోస మెరుపు కూడా వాళ్ళకి అందని పరిస్థితిలో ఉన్నాయి. ఒకప్పుడు భూముల రేట్లు తక్కువ ఉండే, తాత ముత్తాతల నుంచి దున్నుకు బ్రతుకుతున్నారు. మంచిర్యాల జిల్లా నుంచి ఈరోజు ఆఫీస్కి రావడం జరిగింది. మరి వాళ్ళ బాధలేంది? తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములు ఇప్పుడు భూములకు రెక్కలు రావడంతోనే మంచిర్యాల జిల్లా, మంచిర్యాల పక్కనే ఉంటుంది నస్పూర్, సిసిసి అంటారు. మరి కలెక్టర్ ఆఫీస్ ఆనుకొని కలెక్టర్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములకు రెక్కలు రావడంతోనే ఈ భూములపై ఎవరు కన్నేశారు, అసలు భూముల పరిస్థితులు ఏంటి, ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మా జిల్లా ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్న మా పార్వతి రాజేష్ అన్న వచ్చిండు. రాజేష్ అన్న, ఫస్ట్ వీళ్ళ సబ్జెక్ట్ క్లియర్గా ఉంది మీ దగ్గర. ఎట్లా ఉంది ఓవరాల్గా మంచిర్యాల జిల్లాలో భూముల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఇప్పుడు హాట్ కేక్గా 42 సర్వే నెంబర్ నడుస్తుందన్న. 42 సర్వే నెంబర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కలెక్టరేట్ కూడా 42 సర్వే నెంబర్లోనే నిర్మాణం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఒక దొర ఉంటాడు, గోపాలరావు అని చెప్పి, టాకీస్ గోపాలరావు అని చెప్పి. మీరు వార్తలు కూడా వార్తలు కూడా ఆయన మీద మనం ఏదైతే క్యూ న్యూస్, శనార్థి తెలంగాణలో వార్తలు రాసినాక వీళ్ళ భూములకు వీళ్ళకి కొంత వెసులుబాటు కలిగింది. వీళ్ళ భూములతో టీఎన్జిఓస్, యాక్చువల్గా టీఎన్జిఓస్కి అక్కడ భూమే లేదు, భూమి లేదని కూడా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. వాళ్ళ మీద 10,000 రూపాయలు అపరాధ రుసుము కూడా వేసారు. వేసినాక వాళ్ళకి భూములు లేవు, వాళ్ళు వీళ్ళు కొట్లాడడం ఎందుకు, సరే ఉన్న దాంట్లో పంచుకుందామని చెప్పి దళితులు ఒక స్టెప్ దిగి, సరే మీరు ఇటు కట్టుకోండి మేము ఇటు కట్టుకుంటా అంటే వీళ్ళు 2 ఎకరాల 10 గుంటలకు ఒప్పుకొని అగ్రిమెంట్ చేసుకున్నారు. 2 ఎకరాల 10 గుంటలకు ఒప్పుకొని అగ్రిమెంట్ చేసుకున్నాక వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి నిర్మాణానికి స్థానిక మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇవ్వకుండా గోపాలరావు చిచ్చు, గోపాలరావు ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోతాడు, ఏ నాయకుడితో పని ఉంటే ఆ నాయకుడి దగ్గరికి వెళ్తాడు. వీళ్ళని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సుమారు 4 బిల్డింగ్లు మొన్న రీసెంట్ 4 బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అయిపోయి స్లాబ్ అయిపోయి ఇక రేపో మాపు గృహప్రవేశం చేద్దామన్న క్రమంలో తెల్లారితే వచ్చి తెల్లారి 6కి కలెక్టర్ టాస్క్ ఫోర్స్ టీంను పంపించి దళితుల ఇళ్లను కూలగొట్టారు. టీఎన్జిఓస్ నిర్మాణం చేసే ఇళ్లను అసలు ముట్టుకుని కూడా ముట్టలేదు. టీఎన్జిఓస్కి ఏమో అక్కడ పర్మిషన్ వచ్చింది, అది ఆ భూమి కూడా దీంట్లోనే ఉంది. దీంట్లో వీళ్ళ భూమే, అది టీఎన్జిఓస్కి భూమే లేదు. వీళ్ళే పోనీ కొట్లాట ఎందుకు, మనిషికో 2 గుంటలు వాళ్ళు ఇల్లు కట్టుకుందామని వీళ్ళు వెసులుబాటు కల్పించి టీఎన్జిఓస్కి ఇచ్చారు. ఆ టీఎన్జిఓస్ ఏమో ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళకి ఇల్లుకి ఇప్పటికి కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. దానికి ఆ గోపాలరావు అనే వ్యక్తి అండగా ఉండి ఆయనకు ఏ ఇల్లు కట్టినా కమిషన్, మరి ఆయన చైర్మన్ కాదు, కమిషనర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏది కాదు. కానీ టాకీస్ గోపాలరావు తీసేసి కమిషన్ గోపాలరావు మనం వార్తలు రాసినాక వీళ్ళకు 100% అంటే వీళ్ళకి వెసులుబాటు కావడానికి కారణం శనార్థి తెలంగాణ క్యూ న్యూసే. దాంతోనే వీళ్ళకి వెసులుబాటు జరిగింది, వీళ్ళ భూములు వచ్చిన వీళ్ళు హ్యాపీ ఉన్నారు. హ్యాపీ ఉండి కన్స్ట్రక్షన్ చేసుకునే క్రమంలో మొన్న పొద్దున్న సుమారు 5 రోజులు అవుతుంది టాస్క్ ఫోర్స్ టీం వచ్చి జేసీబీ తీసుకొచ్చి కేవలం దళితుల ఇళ్లను కూలగొట్టారు, టీఎన్జిఓస్ ఇళ్లను అట్లనే ఉంచారు. కన్స్ట్రక్షన్ ఆపమని కలెక్టర్ని కలిసిన ఆఫీసర్ని ఎవరు కలిసినప్పుడు వీళ్ళకి న్యాయం జరగట్లేదు. ఎందుకంటే టీఎన్జిఓస్ అట్లనే ఉంటారు, రికార్డు సృష్టించడం వాళ్ళకి వెసులుబాటు. ప్రజెంట్ అయితే మంచిర్యాల కలెక్టరేట్ ఇప్పటికి కూడా ఇంకా బీఆర్ఎస్ రక్తమే ఉన్నది తప్ప వాళ్ళలో మార్పు లేదు, అధికారం పోనట్టే వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ నాయకులుగానే వ్యవహరిస్తారు. మంచిర్యాల జిల్లాలో పనిచేసే దాదాపు 90% ఆఫ్ ఆఫీసర్స్ కూడా ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనేది కూడా వాళ్ళకి సోయలేని పరిస్థితిలో ఉన్నారు. చలో ఒకసారి మాట్లాడదాం వీళ్ళతో. ఏం జరిగిందన్న, అసలు మీకు ఏం జరిగింది, ఎంత భూమి ఉంది మంచిర్యాల నర్స్పూర్లో, అసలు ఎవరు ఇబ్బందులు పెడుతున్నారు, ఏం జరుగుతుంది? మాకు మొత్తం 32 ఎకరాల భూమి ఉంది. సర్వే నెంబర్ మంచిర్యాల జిల్లా నస్పూర్ దళిత కుటుంబాలకు చెందిన మేము 42 సర్వే నెంబర్లో మేము భూములు కలిగి ఉన్నాం. 1960 నుండి మా తాత ముత్తాతలు భూములు కలిగి ఉన్నాం. ఆ భూములు ఏదైతే అసైన్ భూములు అని చెప్పి ఆ గత ప్రభుత్వం ఆ రోజులలో ఈ ప్రైవేట్ సొసైటీ ఏదైతే ఉందో ఈ టీఎన్జిఓస్కు అప్పయించినప్పుడు మా పెద్ద మంది మేము అందరం కలిసి ఏంటంటే ఇది ఎట్లా మా భూములు వాళ్ళకి ఎట్లా ఇస్తారు అని చెప్పి మేము హైకోర్టులో కేసు వేసినప్పుడు ఆ కేసు 10-13 సంవత్సరాలు ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళు స్టేటస్ కో ఉంది, ఆ స్టేటస్ కో ఉన్నా కూడా ఈ టీఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో ఆ ల్యాండ్కి వచ్చి వాళ్ళు బోర్లు వేసింది. మీ స్టేటస్ కో ఉన్నా ఎట్లా ఇస్తారని చెప్పి మేము వాళ్ళని ఆపినాం.
ఆపినప్పుడు వాళ్ళు మేమందరం ధర్నా చేయడం జరిగింది. టీఎన్జిఓకి ఏమన్నా గవర్నమెంట్ భూములు వాళ్ళకి సరెండర్ చేసినట్టు ఏమన్నా ఎక్కడ కూడా రికార్డు సృష్టించుకున్నారు 2012 తర్వాత సృష్టించుకున్న రికార్డ్స్. ఎందుకంటే రెవెన్యూ సెక్షన్ అంతా టీఎన్జిఓస్లో ఉన్నాయి కదా, వాళ్ళు సృష్టించింది తప్ప ఇక్కడ వాళ్ళకి లేదు. అసలు వాళ్ళకి రికార్డు లేదన్నా హైకోర్టే జర్మన్ వేసింది. అయినప్పటికీ కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోక వీళ్ళ మీద కేసులు వేసుడు, సఫర్ చేసుడు. సరే వీళ్ళు డబ్బులు పెట్టుకొని తిరిగే పరిస్థితి లేదు కాబట్టి ఉన్న దాంట్లో ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కూడా లేని పరిస్థితి ఎందుకు, మనిషికి ఒక గుంటన్నరలో ఇల్లు కట్టుకుందా అని ఒక ఉద్దేశంతోనే ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసింది. ఈ స్టార్ట్ చేసి ఇల్లు కట్టుకున్నాక కూడా ఇప్పుడు సుమారు ఒక్కొక్కరు 30-35 లక్షలు లాస్ అయిపోయారు. అంటే కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు కూలగొడితే. మరి వాళ్ళు ఇల్లు ఆపండి సార్ అని కలెక్టర్ దగ్గరికి పోయినా కూడా న్యాయం జరిగిన పరిస్థితి. నిన్నాక మొన్న కూడా కలెక్టర్ని కలిసాను, మొన్న మనం కూడా వార్తలు రాసినాం. అయినప్పటికీ వాళ్ళు ఇల్లు ఆగేది లేదు, ఆ కన్స్ట్రక్షన్ వైపు అసలు మున్సిపల్ కమిషనర్ చూసేది లేదు. నస్పూర్ ప్రాంతంలో టీబీజీకేఎస్ నాయకుడు ఉంటాడు. ఇదే 42 సర్వే నెంబర్లో డీకొండ అన్నాయని మనం కూడా డీకొండ అనకొండ అని కూడా ఒక ఐటమ్, మంచి ఐటమ్ ఇచ్చాం. ఆయనకు ఉన్నటువంటి డాక్యుమెంట్ ఓకాడ 42లో గవర్నమెంట్ భూములు వీళ్ళ భూములలో ఆయన 4 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు. మరి ఆయన ఆ బిల్డింగ్ కూడా పర్మిషన్ లేదు, కానీ కూలగొట్టలేదు. పలుకుబడి పలుపత్తు. ఇప్పుడు ఇప్పుడు ఓవరాల్గా ఎంత ఉంది భూమి మీ ఇక్కడ? మొత్తం వచ్చేసి 13 ఎకరాల వరకు ఉంటుంది. అందులో మనకు రోడ్డు, కలెక్టరేట్ కావాల్సిన రోడ్డు, అటు సబ్ స్టేషన్ అవన్నీ పోను. మేము కాంప్రమైజ్ అయినందుకు మాకు 20 ప్లాట్లు ఇవ్వడం, 20 అట్లా మా 40 కుటుంబాల వరకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మాకు గుంట చొప్పున వచ్చినా కూడా కనీసం 2 ఎకరాల వరకు మాకు ఉంది. వీళ్ళు మాకు పట్టాలి. మేము కూడా గతంలో కలెక్టర్ గారు కలిసినాం. సార్ మేము కట్టుకుంటామంటే వీళ్ళు కట్టుకోవడానికి మీరు స్టేటస్ కో ఉంది కదా అన్నారు. స్టేటస్ కో ఉందన్న వాళ్ళు మేము అనుకున్నాం ఎంతో కొంత మా ఇండ్లు కట్టుకోవడానికి ఒక్కొక్క ఫ్యామిలీలో 2-3 అన్నాములు ఉంటారు కదా, మా గుంట 2-3 వస్తాయని చెప్పి ఆశపడి స్టేటస్ కూడా పోయింది సార్. కాంప్రమైజ్ అయిన తర్వాత అప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉంది. వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది, మాకు పర్మిషన్ ఇవ్వాలి. సరే మనం వాళ్ళు అటు కట్టుకుంటాం, మనం ఇటు కట్టుకుంటామని చెప్పి వాళ్ళు రాసిచ్చిన పేపర్ ఉంది టీఎన్జిఓస్. ఇది అదే వీళ్ళు మాకు తహసీల్దార్ రాసిచ్చినప్పుడు వాళ్ళ సంతకాలు పెట్టి కూడా ఇచ్చింది సార్. 2023లో ఇచ్చిండు. వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి. సొసైటీ వాళ్ళ సంతకాలు, సొసైటీలో సంతకాలు ఉన్న తర్వాత కూడా మనోళ్ళను వీళ్ళ కాంప్రమైజ్ లెటర్ చూపెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, కానీ వీళ్ళ కాంప్రమైజ్ లెటర్తో వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇదే భూమిలా వేరేటోడు బిల్డింగ్స్ కట్టుకుంటే ఆ బిల్డింగ్స్ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? మరి ఏ అధికారి తప్పు, ఏ డిపార్ట్మెంట్ తప్పు దీన్ని? అంటే మంచిర్యాలలో ఒక ప్రత్యేక చట్టం ఉందన్న. మంచిర్యాల అంటే ఎస్పెషల్గా నస్పూర్లో ప్రత్యేక చట్టం. దున్నినోడిదే భూమి అంటే నిన్నటి వరకు మీరు పట్టదారు ఉండి అది ఇల్లు ఒకటి కొత్త రేపు పెడదాం అనుకుంటున్నారు అనుకో, ఇలా నైట్ వచ్చి అక్కడ ఎవడన్నా షెడ్ వేసుకున్నాడు అనుకో, వాడే యజమాని అయిపోతున్నాడు. చట్టం కూడా అదే చెప్తుంది. ఆడ పొజిషన్లో ఇలా మార్నింగ్ ఎవడు ఉన్నాడో వాడే బాస్ అంటారు. ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు సార్? మాకైతే మేము భూములు కోల్పోయినాం సార్, చాలా నష్టం చేసిండ్రు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇల్లు కట్టుకుంటున్నారు దాంట్లో? కట్టుకుంటాం సార్, కట్టుకుంటాం. కాబట్టి మాకు మళ్ళీ మా భూములు మాకు ఇవ్వాలని కోరుతున్నాం. ఏం కావాలనుకుంటున్నావు ఇప్పుడు? సార్ మా భూములు మాకే ఇప్పించాలి, మాకు కూడా ఇంటి పర్మిషన్ ఇవ్వాలి. గత 13 సంవత్సరాల నుంచి మొత్తం బిట్టు 6 ఎకరాలు వాళ్ళు గవర్నమెంట్ సిఎన్జిఓలకు వాళ్ళకు రాసిండ్రు. రాస్తే దాని మీద మేము ఫైట్ చేసాం. మీకు మాకు కొట్టాడద్దు, మనం మాట్లాడుకుందాం అంటే మంచిర్యాల కూడా వెళ్ళినాం. వాళ్ళతో 4-5 సార్లు సంప్రదించినాం. సార్ నేను మీకు సంప్రదించిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళు వినపోతే హైకోర్టుకి వచ్చినాం. హైకోర్టు వాళ్ళు కూడా స్టే ఇచ్చారు. స్టే ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మమ్మల్ని పిలిపించారు. మీకు మాకు లొల్లులద్దు, ఇగో మీకు 2 ఎకరాలు 10 గుంటలు ఇస్తాను, మీరు ఇటు కట్టుకోండి. మరి మీరు అటు కట్టుకోండి, మేము ఇటు కట్టుకుంటామని ఇప్పటికి 3 నెలలే సార్ ఏ కన్స్ట్రక్షన్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చింది అంటే వేరుంటది. జ్యోతిలో వచ్చింది, మా శనార్థి తెలంగాణలో మావాడు రాసిండు, అన్ని విధాలుగా వచ్చింది. అన్ని పేపర్లలో టీఎన్జీ అధికారులు దళితులను మోసం చేసిన లాస్ట్ నమస్తే తెలంగాణలో కూడా వచ్చింది. నమస్తే తెలంగాణ పేపర్లో కూడా వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏది మినిమం లేకపోతే ఏ రిపోర్టర్ అయినా రాయరు కదా వార్తలు, వీళ్ళకి సంబంధించిన వార్తలు. జెన్యునిటీ లేకపోతే రాయలేని పరిస్థితి అయితే ఉంటుంది కదా. ఎవరెవరికి ఇచ్చిండ్రు కంప్లైంట్స్ ఇప్పటి వరకు? కలెక్టర్ గారికి, చైర్మన్, ఆర్డీఓ, కమిషనర్. గోపాలుడు లీలలో మరో ట్విస్ట్.
ఇటువంటి నెంబర్ ఆఫ్ కథనాలు శనార్థి తెలంగాణలో మా పార్వతి రాజేష్ అన్న రాసిన పరిస్థితులు చూసినాం. పేదల కోసం ఎంత దూరమైనా వెళ్తాము, కేసులకు భయపడే సవాలు ఉండదు. ఏ కోణంలో వార్తలు రాయాలి, ఏ కోణంలో వాళ్ళకు బెనిఫిట్ అవుతుందన్న కోణంలో సవా లక్ష ఆలోచించి వార్తలు రాస్తూ ఉంటారు రిపోర్టర్లు. వాళ్ళకు అండగా మాత్రం జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. మరి కబ్జాల గోల మంచిర్యాల జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా మారుతుందా, లేదు అంటే ఇంకా బీఆర్ఎస్లోనే మేము ఉన్నాము అన్న కోణంలో ఉన్నారా? ఈ కబ్జా రాయిలందరూ మళ్ళా ఇటు కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశాలు కూడా ఆల్రెడీ కాంగ్రెస్ వైపు గోపాలరావు అంటే ఎమ్మెల్యేగా ఆయన ప్రేమసారావు గెలవగానే పోయి ఆయనను కలిసిండు, ఆయనతో ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నాయకుడే చెల్లమని అంటే కన్నవ కప్పుకోలేదు ఇంకా అని కాంగ్రెస్ నాయకుడైనా బినామీనా కొనసాగుతున్నాడు. మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నావు? 1955 నుంచి 2009 వరకు మా తాత ముత్తాతల కాలం నుంచి మాకు పహనీలలో ఉన్నాయి. 2010కి వచ్చేసరికి ఏం చేస్తారని చెప్పేసి ఒక సొసైటీ వాళ్ళు దాంట్లోకి వచ్చేసి ఇది చేసిండు. తర్వాత వచ్చేసి మాకు 2010లో మా వాళ్ళు కేసు వేసిండు. కేసు వేసిన తర్వాత ఏమైందంటే అందులో కేసు వేసిన వల్ల మా తాతలు ఒకరికొకరు చనిపోతున్నారు. ఇట్లాంటి క్రమంలో మేమేమి ఆలోచించాం అంటే ఇదంతా అవసరం లేదు, ఏదైనా ఉంటే కాంప్రమైజ్ విషయంలో మాట్లాడుకుందామని మాకు మధ్యలో వేరే కొందరు వ్యక్తులు వచ్చేసి మాట్లాడించిండు. తర్వాత దాంట్లో ఏం జరిగిందంటే మాకు తెలియకుండా మా పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఎంటీ వైట్ పేపర్స్ మీద సిగ్నేచర్ తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక మా దాంట్లో కొందరు ఉన్నారు, వాళ్ళకి తెలిసిన తర్వాత గొడవ అయిన తర్వాత పేపర్ చింపేయడం జరిగింది. చింపేయడం తర్వాత ఎక్కడో అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ కేసు వేసినాం. అప్పుడు కేసు వేసిన తర్వాత ఏమైందంటే కాంప్రమైజ్కి వచ్చిండు ఎన్జిఓస్ వాళ్ళు. వచ్చిన తర్వాత సరేలే ఏదో ఒకటి కేసుకి అయితే వచ్చిల్లుగా, మీరు కాంప్రమైజ్ అయితే మేము ఇస్తాం అనే ఉద్దేశం కొద్దిగా మాట్లాడినాక 2 ఎకరాల 10 గుంటలు మాకు ఇవ్వడం జరిగింది. కాంప్రమైజ్ అయినా మాకు ఇచ్చిళ్ళు. వాళ్ళు ఆ పక్కన కట్టుకుంటారు, మేము ఈ పక్కన కట్టుకుంటున్నాం. దాదాపుగా 14 షెడ్లు, 3 బిల్డింగ్స్, దాంట్లో నాదొకటి. లాస్ట్ టైం 1 వీక్ బ్యాక్ ఎంఆర్ఓ గారు, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ తోటి వచ్చిళ్ళు. ఎర్లీ మార్నింగ్ 8 o'clock వచ్చేసి దౌర్జన్యంగా ఎక్కడో అక్కడ గుంజి పడేసి ఇల్లు కూలగొట్టడం జరిగింది. దయచేసి మాకు ఎట్లయినా న్యాయం చేయాలని కోరుతున్నాను. నీవేముంది ఆడా? ఏమున్నది? భూమి ఉన్నది. భూమి ఉన్నదా? ఎవరు గుంజుకున్నారు మరి? గవర్నమెంట్ కొనుక్కున్నాయి. గవర్నమెంటే గుంజుకుంటుందా? చెప్పాలి గవర్నమెంట్కి నువ్వు. చెప్పిన అప్పుడు జస్టిస్ పున్నాయి ఉండే, ఆయన కూడా కొంచెం మాకు సాయం చేసిండు. జస్టిస్ పున్నాయి పేపర్ అవుట్ చేస్తే మాది మాకు చూపించారు. మళ్ళీ ఇప్పుడు గిన్నెండ్లకు వాళ్ళు కొనుక్కున్నారు. సరే, ఇప్పుడు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అన్న వీళ్ళకి? వీళ్ళ భూమి ఏదైతే కాంప్రమైజ్ ప్రకారం కేటాయించిన 2 ఎకరాల 10 గుంటలలో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చినా ఇబ్బంది లేదు. లేదంటే టీఎన్జిఓలు కట్టేటువంటి భూములు ఇండ్లు ఉన్నాయి కదా, అది కూలగట్టి ఈ భూమి ఆ భూమి కేసు ఏదైతే కోర్టులో ఉందో అదే కేసు నడిచేలాగా చూసినా ఇబ్బంది లేదు. కలెక్టర్ గారు ఆ చొరవ తీసుకుంటే టీఎన్జిఓల నిర్మాణం ఆగిపోతుంది. ఆగిపోయాక మళ్ళీ కాంప్రమైజ్ అవుతారా, వీళ్ళ భూములు వీళ్ళకి వస్తారు. వీళ్ళకి ఏం లేదు, 2 ఎకరాల 10 గుంటలు, ఆ 30 ఎకరాలతో నాకు సంబంధం లేదు. మాకు ఏదైతే కేటాయించిన 2 ఎకరాల 10 గుంటలు ఇచ్చి మాకు ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇస్తే సరిపోతుంది అన్నది వీళ్ళ ఆవేదన అన్న. ఖాళీ ఇంటి నిర్మాణం ఒక్కొక్కరికి ఎంత వచ్చిందన్న? మాకు 180 గజాలు వచ్చింది. 180 గజాలు మీకు కావాలి? నా బిల్డింగ్ ఎంత ఘోరంగా కూల్ చేసిందంటే ఈ పెట్రోల్ వచ్చుకున్నాయి నేనే. బా, అయ్యో మిత్రుడు, మరి ఇదే ఇక నాకు బూత్లో వస్తే నార్మల్గా ఇదే నా కొడుకులు ఒక్కొక్కడు ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టి, చెరువులను కబ్జాలు పెట్టి ఇదే మంచిర్యాల బిల్డింగ్ కడితే మరి అటువంటి బిల్డింగ్లు ఎందుకో కూలిపోతలేవు? దళితులకు పట్టభూములు ఉంటాయన్న, ఉండే కదా. మాకు ఉండేదే 11 పట్టభూములు. పట్టభూములు కాదని చెప్పేసి పర్మిషన్ అంటే మేము ఎవరిని అడగాలి? ఇప్పటికైనా ప్రభుత్వం, నూతనంగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం దళితుల భూములపై, మంచిర్యాల జిల్లా నస్పూర్ భూములపై ఫోకస్ చేయాల్సిందే. జిల్లా కలెక్టర్ గారు మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. వాళ్ళకు వచ్చిన భూములు ఇప్పటికీ కాంప్రమైజ్ అయ్యేది. ఒక్కొక్కరికి 180 గజాలు వస్తే ఆ భూములలో కూడా బిల్డింగ్స్ కడతా ఉంటే కూలగొడుతున్న పరిస్థితులు. మరి టీఎన్జిఓ అది టీఎన్జిఓ మరి పక్కన ఉన్న వీళ్ళ భూముల్లోనే టీఎన్జిఓలు బిల్డింగ్లు కడితే మరి వాళ్ళ ఎందుకు కూలగొట్టట్లేదు? దళితులు అంటే ఇంకా చిన్న చూపేనా? సమాజం మారింది, మనం మారినాం.
మనమంతా ఒకటే, కులం లేదు మతం లేదని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులారా, వీళ్ళకు న్యాయం జరిగే విధంగా చూడండి. మీకు అండగా అయితే మా పార్వతి రాజేష్ అన్న ఉంటాడన్న, అన్నతో కూడా సబ్జెక్ట్ చెప్పిన ఇందాక ఫోన్ చేసినప్పుడు 100% న్యాయం జరిగే వరకైతే క్యూనీస్ వేదికగా అష్యూరెన్స్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.